దేశ భద్రతా సైనిక అవసరాల కోసం రీసాట్ 1B ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇప్పటికే కార్టోసాట్-1 ఉపగ్రహం లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతూ చిత్రాలను అందిస్తుంది. అయితే అది రాత్రి వేళల్లో ప్రతికూల వాతావరణంలో ఉపయోగపడడం లేదు. తాజాగా PSLV C-61 రాకెట్ ద్వారా ప్రయోగించే EOS-09 ఉపగ్రహంలో అమర్చిన C-బ్యాండ్ సింథటిక్స్ ఎపర్చర్ రాడార్ ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా అధిక రెజల్యూషన్ తో కూడిన భూ ఉపరితల చిత్రాలు లభిస్తాయి. అయితే రాకెట్ ప్రయోగానికి సంబంధించి మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య EOS-09 లో తలెత్తినట్టుగా తెలుస్తోంది. PSLV C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ప్రయోగం పూర్తి కాలేదన్నారు ఇస్రో చైర్మన్. కాసేపట్లో వివరాలను ప్రకటిస్తామన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఇక్కడ షార్ రాకెట్ కేంద్రం నుంచి ఈ రోజు సరిగ్గా 5:59 PSLV C-61 రాకెట్ ని ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా EOS-09 అనే శాటిలైట్ ని నింగిలోకి పంపించాల్సి ఉంది. ఇది ఒక నిఘా నేత్రం. చాలా కష్టపడి ఈ శాటిలైట్ ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో మొదటి దశ, రెండో దశ విజయవంతంగా PSLV C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే మూడవ దశలో కొంత స్వల్ప సాంకేతిక లోపాలు తలెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ప్రయోగం పూర్తి కాలేదని మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఈ PSLV రాకెట్లు అనేవి యాక్చువల్ గా చాలా గెలుపు గుర్రాలని చెప్పి మనం చెప్పొచ్చు. ఇస్రోకి అనేక సందర్భాలు దాదాపు 60కి పైగా ప్రయోగాలు జరిగితే కేవలం 2 మాత్రమే విఫలమయ్యాయి. అందుకే ఈ PSLV ద్వారా ఈ నిఘా నేత్రాన్ని దేశ భద్రత రక్షణ కోసం నింగిలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే ఈ రోజు ఉదయం ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ షార్ లో మొత్తం కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. PSLV రాకెట్ చాలా ఈజీగా విజయవంతం చేస్తామని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో వర్గాలు అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా మూడవ దశలో మొదటి, రెండవ దశలు చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్న క్రమంలో మూడో దశ రాగానే స్వల్ప సాంకేతిక లోపం తలెత్తినట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద అసలు ఎందుకు ఈ లోపం తలెత్తిందనే విషయాన్ని మరి కాసేపట్లో ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ రోజున అందరూ కూడా చాలా సంతోషించి, అంటే దేశం మొత్తం కూడా యావత్ దేశం కూడా మరొక నిఘా నేత్రం నింగిలోకి పోతుంది. ఇది 24 గంటల పాటు డే అండ్ నైట్ అద్భుతమైనటువంటి హై రెజల్యూషన్ ఫోటోస్ పంపించే శాటిలైట్ ఇది. ఈ శాటిలైట్ ప్రయోగిస్తున్నారు. ఇంకా ఇప్పటికే మన దేశానికి సంబంధించి అనేకమైనటువంటి నిఘా నేత్రాలు నింగిలో ఉన్నాయి. దాదాపు EOS సిరీస్ లో 8 శాటిలైట్ నింగిలో పంపడం జరిగింది. ఇది 9వది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధిస్తామని చెప్పి అనుకున్నారు. కానీ మూడో దశలో స్వల్ప సాంకేతిక లోపం తలెత్తింది. మేబీ సక్సెస్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. మరి కాసేపట్లో ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్.
పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ప్రయోగం పూర్తి కాలేదన్నారు ఇస్రో చైర్మన్. కాసేపట్లో వివరాలను ప్రకటిస్తామన్నారు. Motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. Motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. Second stage performance normal. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ప్రయోగం ఇంకా పూర్తి కాలేదన్నారు ఇస్రో చైర్మన్. ఇక కాసేపట్లో వివరాలను ప్రకటిస్తామన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ రెడ్డికి తెలుసుకుందాం. మహేష్, అయితే ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ చెప్తున్నారు. సో కొద్దిసేపట్లో పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు. అయితే రెండు దశలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మూడో దశ సమయంలో సాంకేతిక సమస్య వచ్చినట్టు తెలుస్తుంది కదా, ఏంటి డీటెయిల్స్? యాక్చువల్ గా ఈ పిఎస్ఎల్వి రాకెట్ లో 3 దశలు ఉంటాయి. 3 దశల్లో కూడా ఘన ద్రవ ఈ ఇంధనాలు నింపడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా ఈ రాకెట్ ప్రయోగం జరిగినంతసేపు కూడా రాకెట్ ఏ దిశలో పయనిస్తుంది, ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్రోకి సమాచారం సేకరిస్తూ ఉంటుంది. అయితే మొదటి దశ, రెండవ దశ విజయవంతంగా అది నింగిలోకి దూసుకువెళ్తూ ఉంది. మూడో దశ వచ్చినాక కమ్యూనికేషన్ అక్కడ గ్యాప్ వచ్చింది. దాంతో కొంత స్వల్ప సాంకేతిక లోపం తలెత్తినట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు గమనించారు. మొత్తం మీద ఈ ప్రయోగం మీద అంటే ఇప్పటి వరకు కూడా ఇస్రో 100 ప్రయోగాలు చేపట్టింది. ఇది 101వ ప్రయోగం. దాదాపు ఇస్రో చాలా చిన్న స్థాయి నుంచి, అంటే ఒక సౌండ్ రాకెట్లని ఎద్దుల బండ్ల పైన, సైకిల్ పైన తీసుకెళ్లే స్థాయి నుంచి ఈ రోజు బాహుబలి రాకెట్లు, GSLV, Mark 3 ఇట్లాంటి అనేకమైనటువంటి బాహుబలి రాకెట్లు కూడా ప్రయోగించే స్థాయికి మనం చేరుకున్నాం. అయితే ఇవాళ రోజున ఈ పిఎస్ఎల్వి రాకెట్లు అనేవి ఇస్రో గెలుపు గుర్రాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇది స్వల్ప సాంకేతిక లోపం తలెత్తడం, దీని మీద అందరూ కూడా ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి ఇస్రో వర్గాలు చెప్తూ వచ్చాయి. దాదాపు ఈ సిరీస్ లో 60కి పైగా, పిఎస్ఎల్వి సిరీస్ లో 60కి పైగా మనం ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. అయితే కేవలం 2 మాత్రమే ఇప్పటి వరకు విఫలమయ్యాయి. ఇది స్వల్ప అంటే దాదాపుగా గెలుపు గుర్రం కాబట్టి ఖచ్చితంగా నింగిలోకి దూసుకుపోతుంది, ఇబ్బంది ఉందని చెప్పి అందరూ భావించారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ 2 రోజుల నుంచి కూడా ఇక్కడే షార్ కేంద్రంలో ఉన్నారు. కానీ అకస్మాత్తుగా 2వ దశ ముగిసి 3వ దశకి చేరుకునే సమయంలో రాకెట్ నుంచి కమ్యూనికేషన్ మొత్తం కూడా కట్ అయింది. దాంతో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. మొత్తం మీద ఈ రోజు అయితే ఇస్రో యాక్చువల్ గా ప్రపంచ దేశాల్లోనే 4వ స్థానంలో మనం ఉన్నాం. అమెరికా, చైనా, రష్యా తర్వాత ఈ రాకెట్ ప్రయోగాలు, అంతరిక్ష ప్రయోగాల్లో 4వ స్థానంలో మనం ఉన్నాం. మహేష్, మీరు చెప్పినట్టుగా అంటే గతంలో విదేశాలకు సంబంధించిన శాటిలైట్స్ ను కూడా సక్సెస్ఫుల్ గా మన ఇస్రో ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టిన చరిత్ర ఉంది ఇస్రోకి. సో 101వ ప్రయోగం ఇప్పటి వరకు అంటే ఫెయిల్యూర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. యాక్చువల్ గా మనకి ఇస్రో అంటే మిగిలిన దేశాలతో పోలిస్తే ఇప్పుడు చైనా కానీ, అమెరికా, రష్యా వీళ్ళంతా కూడా ఒక రాకెట్ ప్రయోగించాలంటే దాదాపు $300-400 ఖర్చు పెట్టే అవకాశం ఉంది కదా. కానీ కేవలం అంటే మన ఇస్రో 300 కోట్లతోటి చాలా తక్కువ బడ్జెట్ తోటి ప్రయోగాలు చేపట్టడం, తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి చరిత్ర ఇస్రోది. ఇప్పటి వరకు 100 ప్రయోగాలు చేపడితే దానిలో 80% సక్సెస్ అయినటువంటి పరిస్థితి. SLV సౌండ్ రాకెట్ల దగ్గర నుంచి కూడా, సౌండ్ రాకెట్లు SLV, ASLV, ఆ తర్వాత PSLVని డెవలప్ చేశారు. ఆ తర్వాత GSLVని, Mark 3 ఇట్లా అనేకమైనటువంటి రాకెట్లని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అత్యధిక బరువులు మోసుకుంటూ తీసుకెళ్లేదాని కోసం ఈ రాకెట్లు డెవలప్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇస్రో చరిత్రలో ఓవరాల్ గా చూస్తే ఈ PSLV అనేది చాలా కీలకం. దాదాపు ఇప్పటికే 60కి పైగా ప్రయోగాలు చేపడితే కేవలం 2 మాత్రమే
విఫలమయ్యాయి. ఈ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఒకేసారి 100కు పైగా శాటిలైట్లు, వాటిలో అమెరికా నాసాకు సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి శాటిలైట్లు. అలాగే అమెరికా దేశంతో పాటు అనేక ప్రపంచ దేశాలకు చెందినటువంటి శాటిలైట్ ని సక్సెస్ఫుల్ గా లింక్ తీసుకెళ్లినటువంటి చరిత్ర ఈ పిఎస్ఎల్వి రాకెట్లకు ఉంది. కానీ ఇవాళ రోజున ఈ పిఎస్ఎల్విసి 61 రాకెట్ ఈ విధంగా కొంత మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడం అనేది ఇస్రో శాస్త్రవేత్తలకు ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. చాలా సక్సెస్ రేట్ ఉన్నటువంటి పిఎస్ఎల్వి థర్డ్ స్టేజ్ లో ఎందుకు ఇలా అయింది అనేది అందుబాటులో విషయంగా మారింది. మొత్తం మీద దీని మీద చాలా అంటే విచారణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ తప్పిదం జరిగిందనే అంశాలు కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఇస్రో చైర్మన్ నారాయణన్ దాదాపు 2 రోజులు ఇక్కడే ఉండి కౌంటర్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఉదయం ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా నిశ్చితంగా ఈ రాకెట్ మొత్తం కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున ఈ రోజు ఇందాక కొద్ది చెప్పిన 5:59 ఈ రాకెట్ ని నింగిలోకి పంపించడం జరిగింది. నిప్పులు చెరుగుతూ పిఎస్ఎల్వి T-61 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది. మొదటి దశ, రెండో దశ విజయవంతమైంది. అందరూ కూడా చాలా ఆనందంగా మూడో దశ ఈజీగా చేరిపోతుంది, ఇబ్బంది ఉండదని చెప్పి అనుకున్న సమయంలో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడం, కమ్యూనికేషన్ దెబ్బతినడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా అంటే ఈ రాకెట్ ఈ మూడో దశలో ఎందుకు ఈ సాంకేతిక లోపం తలెత్తిందనే విషయం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఈ రాకెట్ ద్వారా మనం ప్రయోగించినటువంటి అంటే EOS-09 అనే శాటిలైట్ ని నింగిలోకి పంపాలని దాన్ని మోసుకు వెళ్తూ ఉంది. EOS-09 అనేది చాలా కీలకం. దీన్ని రూపొందించేందుకు దాదాపుగా 2 ఏళ్ల పాటు మన శాస్త్రవేత్తలు కష్టపడ్డారు. ఈ EOS శాటిలైట్ ఒక నిఘా నేత్రం, దేశానికి భద్రత రక్షణ కల్పించే ఒక గొప్ప శాటిలైట్ అని చెప్పి మనం చెప్పాలి. ఇప్పటి వరకు కూడా EOS సిరీస్ లో 8 ప్రయోగాలు జరిగింది. 8 శాటిలైట్ నింగిలోకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా ఛాయాచిత్రాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నాయి. ఆ క్రమంలోనే మనం సింధూర్ ఆపరేషన్ కూడా విజయవంతంగా మనం పూర్తి చేయగలిగాం. అదే క్రమంలో EOS-09 ని ఈ రోజు నింగిలోకి పంపించారు. కానీ ఇది ఒకవేళ నింగికి చేరి అనుకున్నట్టుగా జరిగి ఉంటే ప్రతిరోజు కూడా 24 గంటల పాటు డే అండ్ నైట్ కూడా చీకట్లో కూడా అద్భుతమైనటువంటి చిత్రాలని మనకు అందించే అవకాశాలు ఉంటాయి. చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇటువంటి దేశాల్లో కూడా ఏం జరుగుతుంది, ఉగ్రవాదుల కదలికలు, అలాగే ఎవరైనా చొరబాటుదారులు దేశంలో ప్రవేశిస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే వీలుండేది. కానీ ఇవాళ రోజున ఈ పిఎస్ఎల్వి T-61 రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడం, స్వల్ప సాంకేతిక లోపంతో మూడో దశ పూర్తి కాకపోవడంతో ఇస్రో వర్గాల్లో కొంత నిరాశ, ఆవేదన, బాధ వ్యక్తం అవుతూ ఉన్నాయి. మొత్తం మీద అంటే ఇప్పటికే చంద్రయాన్-1 కూడా ఈ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారానే మనం ప్రయోగించడం జరిగింది. అది కూడా మనం సక్సెస్ అయ్యాము. ప్రపంచ దేశాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతూ ప్రయోగాలు చేసి చంద్రుడి మీద ఏం జరుగుతుంది, ఏముందో కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో చంద్రుడి మీద వాటర్ ఉంది అనే విషయాన్ని మన ఇస్రో మొదటిగా ప్రపంచానికి చాటింది. చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా చంద్రుడి మీద కూడా వాటర్ లభ్యత ఉంది, నీటి లభ్యత ఉందని చెప్పి ఆ ఛాయాచిత్రాలను ఇవ్వడం జరిగింది. అప్పట్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రోని చాలా అభినందించడం కూడా జరిగింది. కానీ ఒక చిన్న లోపం, సాంకేతిక లోపం కారణంగా ఈ పిఎస్ఎల్వి మూడో దశలో ఫస్ట్ సెకండ్ అంటే ఇది వైఫల్యం అని మనం చెప్పలేము, స్వల్ప వైఫల్యం అనే చెప్పాలా. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అద్భుతంగా ఇది నింగిలోకి తీసుకెళ్ళింది. కానీ థర్డ్ స్టేజ్ లో చిన్న సాంకేతిక లోపం కారణంగా ఇది వాళ్ళ రోజున మా నిర్దేశిత కక్షలోకి ఆ శాటిలైట్ ని ప్రవేశపెట్టలేకపోయింది. ఈ శాటిలైట్ EOS-09 గాని అక్కడ అనుకున్న విధంగా విజయవంతంగా నిర్దేశిత కక్షలకు ప్రవేశపెట్టుంటే మన దేశానికి ఎన్నో విధాలుగా మేలు జరిగి ఉండేది. ఒకవైపు దేశ రక్షణ, భద్రత, అలాగే ప్రధానమైన నగరాల్లో పరిస్థితి ఏంటి, దేశం మొత్తం మీద కూడా అంటే చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల దూరం మేర ఇది ఒక నిఘా నేత్రం లాగా పనిచేస్తుండేది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ముందస్తుగా ఏం చర్యలు తీసుకోవాలి, అలాంటివి, అలాగే దేశంలోకి ఎవరైనా చొరబడుతున్నారా, ఉగ్రవాదుల కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే వీలుండేది. ప్లస్ మొత్తం మీద అంటే దేశానికి అనేక రకాలుగా ఇది ఉపయోగపడి ఉండేది. దీనిలో హై రిజల్యూషన్ తోటి ఇప్పటి వరకు 8 EOS శాటిలైట్లు ప్రయోగించినా కూడా
వాటికంటే కూడా అద్భుతమైనటువంటి చిత్రాలని చూసే విధంగా EOS 09 ని తయారు చేయడం జరిగింది. దీనిలో ఈ అమర్చినటువంటి కెమెరాలు అద్భుతమైనటువంటి హై రిజల్యూషన్ తోటి ఫోటోలు తీసి పంపించే వీలుండేది. ఈ శాటిలైట్ మళ్ళా రూపొందించాలి అంటే Okay. చాలా కష్టపడ్డాము, కానీ ఇవాళ రోజున జరగడం చాలా బాధేస్తుందని చెప్పి ఇస్రో వర్గాలు శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మహేష్. PSLV C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. 3వ దశ తర్వాత సాంకేతిక సమస్య వచ్చింది. అయితే ప్రయోగం పూర్తి కాలేదని, పూర్తి వివరాలను కాసేపట్లో ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.